హాయ్ వెల్కమ్ టు అర్నాస్ బిగ్ కిచెన్. ఈ రోజు విత్తనాలతో చిక్కీని ఎలా చేయాలనో చూపిస్తున్నాను. రోజు ఒక చిక్కీని తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు, అధిక బరువు, రక్తపోటు, జుట్టు రాలడం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. ఇవే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ గా చిక్కీని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. ముందుగా ఒక పాన్ లో పావు కప్పు గుమ్మడికాయ విత్తనాలు, పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పు వాటర్ మెలాన్ సీడ్స్, పావు కప్పు నువ్వులను తీసుకోవాలి. ఇవే తీసుకోవాలనేమీ లేదు. మీకు అవైలబుల్ గా ఉన్న ఏ విత్తనాలనైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చు. పాన్ ను స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడే విత్తనము లోపలి వరకు వేగుతుంది. వేయించుకున్న విత్తనాలను ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. మనం తీసుకున్న సీడ్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి. నేను తీసుకున్న సీడ్స్ అన్ని ఒక కప్పు ఉన్నాయి కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని ఒక ప్యాన్ లోనికి తీసుకొని పావు కప్పు వాటర్ ని వేసి పాకం రానిచ్చుకోవాలి. పాకంను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. కొద్దిగా పాకాన్ని వాటర్ ఉన్న కప్పులోనికి తీసుకొని వెంటనే బయటికి తీసినప్పుడు అది గట్టిపడిపోయి ఖాళీ ప్లేట్ లోనికి వేసినప్పుడు టక్కుమని సౌండ్ వచ్చింది అంటే పాకం పర్ఫెక్ట్ గా అయినట్లు. వెంటనే వేయించి పక్కనుంచుకున్న విత్తనాలను అందులోనికి వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని వేసి కలిపి తర్వాత దీనిని బటర్ పేపర్ కు నెయ్యిని అప్లై చేసుకున్న మౌల్లోనికి వేసేసుకోవాలి. ఒక కప్పు లేదా గ్లాస్ కు వెనుక భాగాన నీటిని అప్లై చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఏ షేప్ కావాలనో ఆ షేప్ లోకి కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ లో కట్ కావు. 5 నిమిషాలు చల్లారిన తర్వాత చిక్కీలను మోల్డ్లో నుంచి బయటికి తీసి ఒకసారి కట్ చేసి పీసెస్ అన్నిటిని సపరేట్ చేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సీడ్స్, గ్రెయిన్స్ కాంబినేషన్ లో చేస్తే కూడా చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయాలి అనుకుంటే మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని వీడియోని ఒకసారి చూసి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ చిక్కీలు రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. చిక్కీ ఎలా వచ్చిందో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.